స్వామి లేవండి స్వామి. కాసేపు పడుకోనివ్వు దేవి. పడుకుంది చాలు స్వామి, లేవండి. తెల్లవారగానే లేవటానికి నేనేమన్నా ఫ్రీ చైతన్య పారాయణ కాలేజ్ స్టూడెంట్ నా దేవి. కాసేపు పడుకోనివ్వు దేవి. అయ్యో స్వామి, మీ షిఫ్ట్ టైం అయింది, లేచి లాగిన్ చెయ్యండి. లేవండి స్వామి. బా రాను రాను మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి తేడా లేకుండా పోతుంది దేవి. కనీసం వాళ్ళకైనా వారానికి 2 రోజులు సెలవిస్తారు, కానీ మనకు రోజుకో దేవుడు చెప్పున వారమంతా వాయించేస్తున్నారు. అబ్బా లేవండి స్వామి. లాగిన్ చేయండి స్వామి. ఈ వైఫై ఒకటి భూలోకంలోనే అనుకున్నా, స్వర్గలోకంలో కూడా సరిగా పనిచేయట్లేదు. త్వరగా లాగిన్ చేయండి స్వామి. భక్తులు వాళ్ళ కోరికలు మీకు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఈ మనుషుల కోరికలు విని విని విసిగెత్తిపోయాను దేవి. ఇక వినటం నా వల్ల కాదు. అదేంటి స్వామి అలా అంటారు? వాళ్ళ కోరికలు తీర్చడం మీ కర్తవ్యం కదా. కర్తవ్యమా కాకరకాయ? ఈ మనుషులున్నారే, ఏదైనా కావాలనుకున్నప్పుడు కష్టపడు వచ్చి కాళ్ళ మీద పడతారు, పని చేయరు, పూజలు చేస్తారు. ఒరే మిమ్మల్ని మీరు నమ్ముకోండిరా అంటే సంపాదించిందంతా స్వామీజీలకి, భరోసా అంతా బాబాల మీద పెడతారు. వాళ్ళు ఉన్నదంతా ఊడ్చేస్తారు, తర్వాత వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు.